చారిత్రాత్మక జాతీయ గేయం వందే మాతరం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సంపూర్ణంగా ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే దానిపై కాంగ్రెస్ అగ్రనేతలు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీజేవైఎం మహిళా నాయకురాలు ఝాన్సీ గారు ఉన్నారు. ఝాన్సీ గారు ఏం చెప్తారు? వందే మాతరం ఆలపించే సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు చేసిన వ్యవహారం పట్ల ఎలా చూడొచ్చు దాన్ని? కాంగ్రెస్ ప్రభుత్వము మేము స్వాతంత్రం తీసుకొచ్చాం, మేము స్వాతంత్రం కోసం వీరోచితంగా పోరాడినామని గొప్పలు ఘనతలు చెప్పుకుంటారు కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తే ఈ దేశానికి స్వాతంత్రం రాలేదన్న ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలు అర్పించి భరతమాత దాస్య శృంఖలాలు తెలిసి ఈరోజు మన స్వాతంత్రాన్ని అందిస్తే ఈ విధంగా స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటూ మనం జాతీయ జెండా పండుగ ఘనంగా జరుపుకుంటున్నాం. ఇవాళ చదువు లేని వాళ్ళు కూడా ఎంతో జ్ఞానంతో జాతీయ జెండాను ఎగరేసి ఇలా చూస్తున్నా, పంట పొలాలలో చూసినా, పూరి గుడిసెలో చూసినా ఇలా జెండా ఎగరేస్తారు. ఎందుకంటే ఆ జెండాను ఎగరేయడం దాని వెనుక ఉన్న త్యాగాలని ప్రతి ఒక్క పల్లెటూరు గ్రామం నుంచి ప్రతి ఒక్కరు కూడా దాన్ని గుర్తించి ఆ దేశ గౌరవాన్ని ఈ రోజు నిలబెడుతుంటే మీరు అత్యున్నత అధిష్టానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వెక్కిలి చేష్టలు చేస్తూ ఒకవైపు జాతీయ గేయం ఆలాపిస్తుంటే మీరు ఈ విధంగా చిట్చాట్ చేయడం కోసం మీకు జాతీయ జెండా పండుగ దొరికిందా? ఏమైనా అంటే ఆరోపణలు అంటున్నారు. ఎక్కడ ఆరోపణలు? ఆడ స్వచ్ఛందంగా కనిపిస్తుంది కదా. కనిపిస్తున్నా కూడా దీన్ని ఆరోపిస్తారని ఏ విధంగా మాట్లాడతారు? వందే మాతర గేయానికి కాంగ్రెస్ పార్టీ ఎదురు అంటే దీనిపైన విమర్శలు చేస్తూనే ఉన్నది. సో దాని ఎట్లా చూస్తారు? అసలు పూర్తి వందే మాత్రం పాడాలి అనేది పాడాలని మనం పిలుపునిచ్చినప్పుడు, దేశ ప్రధాని గారు పిలుపునిచ్చినప్పుడు దాన్ని గౌరవించాలి. జాతీయ గేయం పాడడానికి మీకు నొప్పేంది? ఈ దేశంలో ఉంటారు, ఈ దేశంలో తింటారు, ఈ దేశ ప్రజలు ఓట్లేస్తే మీరు అధికారం గద్దె పైన ఎక్కి కూర్చుంటారు, మీరు రాజ్యభోగాలు అనుభవిస్తారు కదా. ఈ దేశాన్ని జాతీయ జెండాని గౌరవించడం చేతగాని మీరు ఈ దేశ పౌరులు ఎట్లయితారు? మీ మూలాలు ఎక్కడున్నాయి? మీ పూర్వీకులు ఎక్కడున్నారు? మీరు ఎక్కడ పుట్టినరు? మీరు ఈ దేశ ప్రజలు కాదు కాబట్టి ఈ రోజు మరొకసారి నిదర్శనం అయ్యింది. ఇది దేశ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తా ఉన్నారు. ప్రజలే వీళ్ళకు బుద్ధి చెప్పే విధంగా రానున్న రోజుల్లో ప్రజలే వీళ్ళకు బుద్ధి చెప్తారు. దేశవ్యాప్తంగా సంపూర్ణంగా జాతీయ గేయాన్ని ఆలపించాలని కేంద్రం ఒక ఆలాపన చేసేసింది. దానికి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వందే మాతర గీతం ఆలపిస్తున్న సమయంలో కొంతవరకు వ్యంగ్యంగా, కొంతవరకు దానికి ఇష్టం లేనట్లుగా అక్కడ వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తుంది. ఏం చెప్తారు మీ బీజేపీ? ఇది డెఫినెట్ గా మీరు అందరూ చూసే ఉంటారు. ఇండిపెండెన్స్ డే రోజు ఏదైతే సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ గారు, రాహుల్ గాంధీ గారు వందే మాతరం ఆలకించిన సమయంలో అక్కడ సడన్ గా ఆపేయమనడము, అక్కడ వాళ్ళకి ఇష్టం లేనట్టుగా ప్రవర్తించడము, అది మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు చూసిందే. మీరు ఆ క్లిప్పింగ్స్ కూడా చూడండి. అంటే వీళ్ళకి ఇదేం కొత్త కాదు, వీళ్ళకి ఫస్ట్ నుంచి ఉన్న అలవాటే. ఈ దేశంలోనే ఉంటారు, ఈ దేశం పైన విషం జిమ్మిస్తూ ఉంటారు అనమాట. అంటే మన దేశంలో ఉండి మన ఈ దేశం ఎట్లా విచ్ఛిన్నం చేయాలి, వీళ్ళ సంస్కృతిని ఎట్లా దెబ్బతీయాలి, వీళ్ళను ఎట్లా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి అంటే ప్రతి దగ్గర మనం కాళ్ళ కింద పెట్టుకోవాలన్న ఒక దురుద్దేశంతో. ఎందుకంటే వీళ్ళు ఈ దేశం వాళ్ళు కాదు కదా, ఇటలీ అమ్మ కదా. ఇటలీ అమ్మకి ఎంతైనా అక్కడ నుంచే ప్రేమ ఉంటుంది. అంత ప్రేమ ఉన్నదాని అయితే నువ్వు అక్కడికే పోవాల్సింది. మళ్ళా ఇంకా ఆరోగ్యం సరిగా లేకుంటే నువ్వు ఇంట్లోనే కూర్చోవాల్సింది కదా. జాతీయ గీతం పాడుతున్నప్పుడు నువ్వు అక్కడ అట్లా ప్రవర్తించిన అవసరం ఏముంది? నువ్వు ఆపేయమనడము, ఒకవేళ నువ్వు అక్కడే కూర్చోవాల్సింది, లేదంటే నువ్వు అటెండ్ కానవసరం లేదు కదా. నువ్వు పర్టికులర్ గా జాతీయ గీతం ఆలకించాల్సిన సమయంలో నువ్వు ఆపేయమనడము, దీన్ని ఇక్కడికి క్లోజ్ చేయమనడం, దానికి రాహుల్ గాంధీ ఓకే చెప్పడం, మల్లికార్జున్ ఖార్గే కూడా వత్తాసు పలకడం, ఇవన్నీ మీరు చూసారు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతెందుకండి, ఇక్కడ ఉన్న అసెంబ్లీలోనే చాలా మంది ఎంఐ నాయకులు, కాంగ్రెస్ నాయకులు జాతీయ గీతం ఆలకిస్తున్న సమయంలో మొద్దు నిద్రపోయి ఫోన్లు తీసుకుంటూ బయటకు వెళ్ళిన పరిణామాలు చాలా వందల్లో ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. అంటే వీళ్ళకి దేశం పట్ల మనం చిన్న పిల్లని అడిగి చెప్తారు వందే మాత్రం వాడతాను చాలా నియమ నిబద్ధతతో వాడు ఎంత అలక్ట్ గా ఉండి వందే మాత్ర గీతాన్ని గుండెల్లో కద్దుకొని దేశాన్ని, దేశ గౌరవాన్ని, దేశభక్తిని గుండెల్లో నింపుకొని వాడు ఆలకిస్తాడు. అలాంటి చిన్న పిల్లోడుకున్నంత కనీస క్రమశిక్షణ వీళ్ళకి లేకపోయింది. ఇంకా వీళ్ళ మన దేశాన్ని శాసించేది వీళ్ళ నాయకులు మనకు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ తెలంగాణలో ఆ ప్రభుత్వం ఉంది, కానీ ఇక్కడ ఉన్న నాయకుల కన్నా కొంచెమైనా సిగ్గుండాలి. మనం ఇలాంటి పార్టీలో ఉన్నామా? మన దేశ గేయాన్ని వీళ్ళు కించపరిచారు. అరే ఇలాంటి పార్టీలో మనం ఎందుకు రాను? ఒక్కసారైనా సిగ్గు తెచ్చుకుంటే ఇలాంటి అవసరం రేపటి రోజున ఏ కార్యకర్తకు రాదు. అంటే వీళ్ళని చూసి పక్కన నేర్చుకుంటారు. వీళ్ళు ఇట్లా తయారైనంటే ఇక కార్యకర్తల భవిష్యత్ ఏంటి? కార్యకర్తల భవిష్యత్ అగమ్య గోబరంగా తయారైంది. అన్న, జాతీయ గేయం వందే మాతరం ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ వ్యవహార శైలి పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మీరు కూడా నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు ఆ విషయానికి సంబంధించి? కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అవమానించాలి. కాంగ్రెస్ పార్టీకి జాతీయ గీతం తెలియదు.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశానికి 60 సంవత్సరాల దేశం కోసం కొట్లాడినాం, ఈ దేశ సంస్కృతి కోసము, ఈ దేశానికి స్వాతంత్ర తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ కీలక భూమిక పోషిందంటారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తా ఉన్నా ఈ దేశం కోసం అనేక మంది త్యాగాలు చేస్తే ఈరోజు దేశం యొక్క స్వాతంత్రం వచ్చింది. అటువంటి స్వాతంత్రం కోసం అటువంటి యొక్క స్వాతంత్ర సమాజంలో అనేక మంది ప్రాణాలు బలితా తీసుకుంటే ఈరోజు స్వాతంత్రం వచ్చింది. ఈరోజు జాతీయ వందే మాతరం అనేది కేవలం ఇది ఒక మతానికి సంబంధించింది కాదు. ఈ వందే మాతరం అనేది 140 కోట్ల యొక్క గుండె చప్పుడు. ఇది భారతీయ జనతా పార్టీ వందే మాత్రం కాదు, కాంగ్రెస్ పార్టీ వందే మాత్రం కాదు, రాజకీయంగా లబ్ధి ఉండడానికే దీనిని ఉపయోగించుకుంటుందనే చర్చ జరుగుతుంది కదా. రాజకీయం ఇది. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినటువంటి అంశం ఇది. ఇది బీజేపీ రాయలే. అప్పుడు మన యొక్క కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, అదే చెప్తున్నా, కాంగ్రెస్ అదే చెప్తా ఉన్నా. ఇది మేము రాయలే, ఇది డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. ఇది కావాల్సిన కాంగ్రెస్ పార్టీ వందే మాత్రం అవమానిస్తా ఉన్నది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఒక సంస్కృతి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ తెలియదు. ఈ ఎందుకు తెలియదు అంటే ఇద్దరు తండ్రి కొడుకు ఇద్దరు ఎటు నుంచి వచ్చారు, వాళ్ళకి జాతీయ గీతం ఏముంటది, ఈ జాతీయ గేమ్ ఏముంటది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు వివరిస్తా ఉన్నారు ఇట్లా. అంటే అటువంటి వాళ్ళను మనం ఈ దేశానికి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పాలించిరా ఈ దేశాన్ని. అంటే దేశ ప్రజలందరూ నవ్వుకుంటా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ మీద. అరే గీలకు ఆమరం ఇచ్చింది 2 సంవత్సరాల నుంచి, గీలకు ఆమరం అవకాశం ఇచ్చింది. అరే ఈ దేశం అన్నా, ఈ దేశం యొక్క సంస్కృతి అన్నా, ఈ యొక్క దేశం చరిత్ర అన్నా ఈ కాంగ్రెస్ పార్టీకి పట్టవు. అంటే అక్కడ సోనియా గాంధీ ఆరోగ్యం బాగలేదు, ఇంకా వేరే విషయం మీద అక్కడ ఆ సిచ్యువేషన్ జరిగింది, ఇది కావాలని బీజేపీ దీన్ని పోర్ట్రేట్ చేస్తుందని అంటున్నారు. అందరు కూడా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే పార్టీ ఆఫీస్లో కూర్చోవాలి. మధ్యలోకి వచ్చి నిలబడి స్టాప్ అని 4-5 సార్లు చెప్పేటువంటి అర్హత ఎవరికి కూడా లేదు దేశంలో. వాళ్ళు ఏమంటున్నారు, కుర్చీ కోసం అడిగిందట. కుర్చీ కాంగ్రెస్ బత్తారు ఎట్టిందంటే వాళ్ళకి అసలు దిమాగ్ ఉందా, పని చేస్తా పని తెలియదు. ఎందుకంటే ఎవరైనా జాతీయ గీతం జాతీయ గేమ్ బయట కుర్చీ కోసం మాడతారా? అది ఎంత పెద్దైనా సరే, దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం కావచ్చు, అత్యున్నత పదవి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ముఖ్యమంత్రి ఎవరైనా సరే లేచి నిలబడి పాడాల్సిందే, అది ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే. కానీ కాంగ్రెస్ పార్టీ విధంగా వివరణ ఇస్తూ ఈ దేశాన్ని నవ్వుకుంటా కాంగ్రెస్ పార్టీ మీద. అది కాంగ్రెస్ పార్టీ ఇట్లుంటుందా అని ఏం చెప్తారు కాంగ్రెస్ అగ్ర నాయకులు వ్యవహరించిన తీరుపై? అందరికీ నమస్తే. ఈ రోజు మనం బీజేవైఎం ఆధ్వర్యంలో గణేష్ కుండే గారి నాయకత్వంలో పార్టీ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం జరుగుతా ఉన్నది. నిరసన కార్యక్రమం అనేది కొంతమంది ఇప్పుడు ఆరోపణలు, మీరు ఈ విధంగా చేయవలసిన అవసరం లేదు, తెలంగాణలో ఇలాంటి అల్లర్లు సృష్టించాల్సిన అవసరం లేదు అని కారుకూతలు కూస్తున్నారు. వాళ్ళందరికీ ఒకే ఒక ముక్కుసూటి ప్రశ్న మాది. మొన్న జరిగినటువంటి జెండా పండుగ రోజు వందే మాత్రం ఆలాపన జరుగుతా ఉంది. వందే మాత్రం పూర్తి ఆలాపన అనేది ఎన్ని సంవత్సరాలు మనం అందరం వేచి చూస్తే ఇప్పుడు అది సాధ్యమైంది. అయితే ఈ వందే మాత్రం పూర్తిగా ఆలపించుకొని జెండా పండుగను ఆనందోత్సవాలు జరుపుకుంటున్న భారతీయులకు మీరెందుకు నిరుత్సాహపరిచారు? అదే వేదిక మీద నిల్చొని మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మీరు సోనియా గాంధీ గారి యొక్క వాళ్ళ యొక్క గెస్టర్స్ చూస్తున్నట్లయితే వందే మాత్రాన్ని మధ్యలోనే ఆపేయమంటున్నారు. మళ్ళీ చెప్తున్నారు ఎవరికో ఆరోగ్యం బాగాలేదట, ఎవరికో కుర్చీ కావాలట. కుర్చీలు కాదండి, మీకు పూర్తి వందే మాత్ర ఆలాపన జరుగుతున్నది కాబట్టి కాంగ్రెస్ యొక్క పీఠాలు కదులుతున్నాయి. ఈ యొక్క మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ప్రతి ఒక్క భారతీయుడు గుర్తించుకోవాలి. వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని ప్రధానమంత్రి చేయడానికి పప్పుగాని ప్రధానమంత్రి చేస్తారంట, అది కాదు. ఒకసారి మీరు ఆలోచించి దేశభక్తికి, దేశంలో ఉన్నటువంటి యువతకు, దేశ అభివృద్ధికి, దేశ సమగ్రతకు ఎవరు పెద్దపీట వేస్తున్నారో ఒకసారి ఈ యొక్క యువత అంతా ఆలోచించాలి. మొన్న ఏదైతే భారతదేశానికి వందే మాతరానికి వ్యతిరేకంగా ఎవరైతే నినాదాలు చేస్తూ మొన్న ప్రొటెస్టులు చేసినారో, జంతర్ మంతర్ దగ్గర ఎవరైతే అల్లర్లు చేసినారో, వీళ్ళందరూ కూడా దేశ ద్రోహులు ప్రోత్సహిస్తున్నటువంటి మాటలకు వీళ్ళందరూ రెచ్చిపోయి చేస్తున్నాయి మాత్రమే. మన భారతదేశంలో ఇటువంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేయడానికి ఎవరికి హక్కు లేదు. ఈ దేశంలో ఉండాలంటే ఖచ్చితంగా వందే మాతరం పాడాల్సిందే. మేము ఈ రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, మీలాంటి దేశ ద్రోహుల వల్ల వందే మాత్రం పూర్తిగా ఆలపించుకోవడానికి ఇంత సమయం పట్టింది. అదే మొదటి స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్న మా అందరం కూడా వందే మాత్రం చూస్తా ఉంటే, వందే మాత్రం వింటా ఉంటే మాకందరికి కూడా గూస్ బంప్స్ వస్తా ఉన్నాయి. అట్లాంటిది మీరు యొక్క నీచమైన పనికి ఒడిగట్టడానికి, వందే మాత్రం విషయంలో కూడా రాజకీయ లెక్కలు చేయడానికి మీకు అధికారం ఎక్కడదని మేము ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం. భారతీయులందరికీ కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి వేదిక మీదగా మీరు ముగ్గురు నిల్చొని ఏదైతే వందే మాతరాన్ని మధ్యలోనే ఆపమని చెప్పారో వందే మాతరాన్ని నేర్చుకొని మీరు ముగ్గురే ఆలపించాలి. అదే విధంగా
ప్రతి ఒక్క దేశభక్తుడికి, ప్రతి ఒక్క భారతీయుడికి మీరు ఈ వందే మాతరాన్ని అవమానించినందుకు గాను ప్రతి ఒక్క భారతీయుడికి పేరు పేరున పాదాభివందనం చేసి మీరు క్షమాపణలు కోరుకోవాలని మేము ఈ రోజు మీకు మొన్న నరేంద్ర మోడీ గారు ప్రసంగిస్తూ అర్బన్ నక్సలైట్లు ఎక్కువయ్యారని చెప్పేసి అని ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం చెప్తారు అర్బన్ నక్సలైట్ అనే కామెంట్?